श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई बाबा,
बाबा साईं 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 बाबा बाबा साईं बाबा साईं बाबा साईं बाबा बाबा साईं 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 बाबा 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 बाबा
साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई साई बाबा 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 साई बाबा
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 46వ అధ్యాయం. నిన్నటి తరువాయి. బాబా ప్రేమ భక్తులపైన మాత్రమేనా? ఇతర ప్రాణులను కూడా వారు సమానంగా చూస్తారు. అన్ని ప్రాణులతో కూడా వారికి తాదాత్మ్యం. వారికి ప్రాణులపై చాలా ప్రేమ. లెండి నుండి మసీదుకి వచ్చేటప్పుడు మామూలుగా దారిన నడుస్తుండగా ఎప్పుడైనా మేకల మంద కలిస్తే బాబాకు పరమానందం. అప్పుడు ఆ మొత్తం మంద వైపు తమ అమృత దృష్టిని ప్రసరింపజేసి వాటిలో నుండి 1-2 మేకలను ఏరుకుని తీసుకునేవారు. వారి యజమాని అడిగినంత డబ్బును వెంటనే ఇచ్చి మేకలను కొండాజీ వద్ద ఉంచేవారు. అది వారి పద్ధతి. ఒకరోజు వారు 2 మేకలను 32 రూపాయలకు వెల చెల్లించి కొనుక్కొని వచ్చారు. అది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఆ 2 మేకలపైన దృష్టి పడగానే వెంటనే వారి మనసులో ప్రీతి ఉత్పన్నమైంది. వాని వద్దకు వెళ్లి వాని వెన్ను తట్టారు. వాని పశుజన్మను చూచి సాయి సమర్థునికి జాలి కలిగింది. వాని పరిస్థితిని చూచి వారి మనసు కరిగి ప్రేమ ఉప్పొంగింది. వారిని దగ్గరకు తీసుకుని బాబా వారిని ప్రేమతో నిమిరారు. బాబా యొక్క వింత చర్యను విని భక్తులు ఆశ్చర్యపోయారు. వాని పూర్వజన్మలోని పరమ లోభం సాయిబాబా గుర్తుకొచ్చింది. వారిపై ప్రేమ కలిగింది. వాని పశుజన్మను గని వారు కరుణతో కరిగిపోయారు. వాని ఖరీదు ₹2 లేదా 3 లేక 4. బాబా ₹16 ఇవ్వగా చూసి తాత్యాచకితుడయ్యాడు. వ్యాపారి అడిగినంత డబ్బు ఇచ్చి మేకలను ఖరీదు చేయడాన్ని ప్రత్యక్షంగా చూసి తాత్యాతో పాటు మాధవరావు బాబా చర్యను దుయ్యబట్టారు. ₹2 వస్తువుకు 16 ఎందుకు ఇచ్చినట్లు? బాబాకు డబ్బు విలువ తెలీదా? అందుకే యథేచ్ఛగా అదే చేస్తుంటారా అంటే అది కూడా సరైన మాట కాదు. బాబా ఎందుకు ఇలా చేశారు అని ఇద్దరు చర్చలాడారు. బాబా ఎందుకు ఇటువంటి వ్యాపారం చేశారు? ఇదేం వ్యాపారం చేసే పద్ధతి అని ఇద్దరు బాబాను దూషించారు. అసలు బాబా ఎలా మోసపోయారు? ఆ వింత చూడడానికి అందరూ అక్కడ పోగయ్యారు. ఏమాత్రం నష్టం కలిగినట్లు బాబా తమలో నిశ్చింతగా ఉన్నారు. ఇద్దరూ అలా గొప్పగా దూషించినా బాబా కంచితైనా సంభాషించలేదు. సంతోషంగా ప్రశాంతంగా ఉన్నారు. తర్వాత తాత్య శ్యామ వినయంగా ఆదరపూర్వకంగా ₹32 వృధాగా పోయాయి కదా, ఇదేం ఉదార బుద్ధి అని అడిగారు. కేవలం డబ్బుల గురించిన ప్రశ్న విని సాయి నవ్వు ముఖంతో పిచ్చి జనులారా, నేను మిమ్మల్ని ఎలా సమాధానపరచాలని తనలో అనుకున్నారు. వారి శాంతి విలక్షణమైనది. వారి స్థైర్యం అణుప్రమాణమైన చలించలేదు. ఇదే పరమశాంతికి లక్షణం. జనులందరూ ఆశ్చర్యపడ్డారు. క్రోధం అనేది లేకుండా పరమశాంతిని అనుభవించే వారిని, సర్వ ప్రాణుల్లోనూ భగవంతుని చూసేవారిని అవివేకం ఎలా తాకగలదు? వివేక దృష్టి గల సమర్థులు క్రోధాన్ని తమ ఎదురుకు రానియరు. అనుకోకుండా అలాంటి సందర్భం వస్తే వారి శాంతి భూషణం తెచ్చుకుంటుంది. నిరంతరం అల్లామాలిక్ అని ధ్యానం చేసే వారి మహిమను నేనెంతటి వర్ణించను? వారి చరిత్ర అగాధం మరియు గహనము, అతి పావనము, శుభప్రదము, జ్ఞానస్వరూపం, వైరాగ్యనిధి, శాంతి సాగరం, పరిపూర్ణ కరుణాబుద్ధి గల సాయి ఏమన్నారో వినండి. ఆ ఇద్దరి ఆగ్రహాన్ని గని బాబా వారితో, నేను ఉండడానికి ఇల్లు వాకిలి లేనివాడిని, నేను ఎందుకోసం డబ్బు పోగు చేసుకోవాలి? ముందు అంగడికి వెళ్ళి ఒక సేరు పప్పు కొనుక్కొని రండి, వారికి తృప్తిగా మేతపెట్టి వారిని మరల గొల్లవానికి ఇచ్చివేయండి అని చెప్పారు. వారి ఆజ్ఞానుసారం వెంటనే పప్పును తెచ్చి మేకలకు మేత పెట్టారు. ఇక ఆలస్యం చేయకుండా వారిని మరల మందలోనికి పంపించి వేశారు. సాయిబాబా మూర్తి భవించిన పరోపకారానికి ప్రత్యక్ష అవతారం. వారికి తాత్య శ్యామ లేదా ఇతరులు సలహాలను సూచించేవారా? మేకలు ఎంతో సంతోషంగా పప్పు తిని తృప్తి చెందినట్లు గమనించి బాబా వారి యజమానికి ఇచ్చివేయండి, మందలు విశ్రమిస్తాయని చెప్పారు. ఆ విధంగా ₹1 పోయి మేకలు కూడా ఉచితంగా పోయాయి. తర్వాత మేకల గర్జన్మ గురించి బాబా వింతగా చెప్పారు. తాత్య వలని శ్యామ కూడా. ఆ ఇద్దరిపైన బాబాకు ప్రేమ. వారి కోపాన్ని శాంతపరచడానికి బాబా చక్కటి కథను చెప్పారు. సాయి తమంత తాము స్వయంగా మేకల పూర్వజన్మ కథను ఆ ఇద్దరికి చెప్పారు. శ్రోతలు కూడా దానిని శ్రవణం చేయండి. పూర్వజన్మలో ఈ ప్రాణులు భాగ్యం కొద్దీ మానవులు నాకు దగ్గరే ఉండేవారు. వారికి కూడా కర్మ ప్రభావ ఫలితం తప్పలేదు. ఇప్పుడు మీకు మేకలుగా కనిపిస్తున్నాయి కదా, పూర్వజన్మలో ఈ మేకలు సోదరులు పరస్పరం కొట్టుకుని పరిణామంగా ఈ రూపాన్ని పొందారు. మొదట్లో అన్నదమ్ములలో ప్రేమ ఉండేది. ఒక కంచంలో తిని ఒక మంచంపై పడుకునేవారు. రోజు ఒకరి యోగక్షేమాలను ఒకరు ఆలోచించేవారు. ఆ ఉభయులలో ఐక్యత బాగా ఉండేది. ఆ ఇద్దరు సహోదరులైన దుర్భరమైన కర్మధర్మ సంయోగం వలన భయంకరమైన ద్రవ్యలోభం కారణంగా వారిలో శత్రుత్వం ప్రబలింది. పెద్దవాడు మహామొండి పిచ్చివాడు, పెద్దవాడు మహాసోమరి, చిన్నవాడు అహర్నిశలు శ్రమించి ధనాన్ని కూడబెట్టుకున్నాడు. అందువలన పెద్దవానికి అసూయ కలిగింది. కంటకంలో ఉన్న తమ్మును తొలగించితే తనకు ద్రవ్యానికి లోటు ఉండదని పెద్దవాడు ధనలోభంతో చెడుగా ఆలోచించసాగాడు. ధనం మీది మోహం దృష్టికి ప్రతిబంధకమైంది. కళ్ళు ఉండి అతడు అంధుడయ్యాడు. బంధుత్వాన్ని, సోదర ప్రేమను మర్చిపోయి తమ్ముని హతమార్చడానికి సన్నద్ధుడయ్యాడు. ప్రారంధ కర్మభోగం పరమ కఠినమైనది. నిష్కారణంగా శత్రుత్వం ఉత్పన్నమైంది. రహస్యంగా ఉన్న కపటం బయటపడింది. లోభం నిగ్రహించుకోలేనంతగా పెరిగింది. వారి ఆయువు తీరిపోయింది. సోదర ప్రేమను పూర్తిగా మర్చిపోయారు. దురభిమానం ఎంతో పెరిగిపోయింది. శత్రువు వలె ఒకరితో ఒకరు పోట్లాడుకున్నారు. ఒకడు సోదరుని కర్రతో తలపైన కొట్టి క్రింద పడవేశాడు. రెండో వాడు గొడ్డలతో కొట్టి తన సోదరుని చంపేశాడు. ఆ ఇద్దరు రక్తం కారుతూ చిన్నాభిన్నంగా మూర్చబడిపోయారు. కాసేపటికంతా ప్రాణాలను కోల్పోయి ఇద్దరు చనిపోయారు. జీవితాలు అలా అంతం కాగా వారు ఈ యోనిలో ప్రవేశించారు.
వారిని చూడగానే వారి ఈ వృత్తాంతమంతా నాకు గుర్తుకొచ్చింది. చేసిన కర్మను అనుభవించడానికి మేకల జన్మకు వచ్చారు. అకస్మాత్తుగా వారిని మందలో చూసి నాకు వారిపై ప్రేమ కలిగింది. అందువలన సొంత డబ్బు ఖర్చు పెట్టి వానికి విశ్రామాన్ని కలిగించాలని అనిపించింది. కానీ మీ కారణంగా వాని కర్మ వానికి అడ్డు తగిలింది. మేకల మీద దయ ఉన్న మీ బలవంతం వలన చివరకు నేను వారిని గొలవానికి తిరిగి ఇచ్చివేయడానికి ఒప్పుకున్నాను అని చెప్పారు. ఇక్కడతో కథ ముగిసింది. శ్రోతలు నన్ను క్షమించాలి. తర్వాత అధ్యాయాన్ని వింటే మనసుకు సంతోషం కలుగుతుంది. అది కూడా సాయి నోటి నుంచి స్రవించిన అమృతం. పరమ ప్రేమ భరితాన్ని హేమాడ్ పంతు సాయి చరణాలను వినమ్రుడై శ్రోతలు మనవి చేస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితమైన శ్రీ సాయి సమర్థ సచరితంలో కాశీ గయా గమనం అజ జన్మ కథనమను 46వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సాయి సచరిత్ర 47వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రోభ్యాయ నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. పరమానందాన్ని ఉత్పన్నం చేసే సాయి యొక్క శ్రీముఖాన్ని ఒక్క క్షణం చూస్తే చాలు, అది అనంత జన్మల దుఃఖాన్ని నశింపు చేస్తుంది. అట్టి వారి వదనము ధన్యము. వారి కృపాలోకంతో భక్తులకు వెంటనే కర్మబంధ విమోచనం కలిగి క్షణం పట్టకుండా ఆత్మానందం సమృద్ధిగా లభిస్తుంది. వారి కృపాదృష్టితో కర్మల చిక్కు విడిపోతుంది. ఆ కృపా భాస్కరుని ప్రకాశంలో భవమనే మిడుగురు పురుగు నిశ్చేజితమవుతుంది. జగాల పాపాలను ప్రక్షాళనం చేయటం వల్ల గంగా మలినం అవుతుంది. తన ఆ మాలిన్యాన్ని తొలగించుకోవటానికి సత్పురుషుల చర్మరజనాన్ని కోరుకుంటుంది. ఎప్పుడు సత్పురుషులు నా వద్దకు స్నానానికి వస్తారు, వారి చరణ స్పర్శ ఎప్పుడు లభిస్తుంది అని అనుకుంటుంది. వారు తప్ప ఆ పాపాలను నిష్కృతి చేయలేదు అని ఆమెకు నిశ్చయంగా తెలుసు. ఇటువంటి సాధువులకు మౌటమణి అయిన సాయి సమర్థుల వాణి ఇది అని తెలుసుకొని భక్తులు సజ్జనులు ఈ పావన చరిత్రాన్ని అత్యంత ఆదరంగా ఆలకించండి. ఈ కథా విశేషమైన మహిమ కలది. జ్ఞానులైన అజ్ఞానులైన ఈ పరమ పావన కథను వింటే శ్రోతలు కర్మబంధనం విడిపోతుంది. నయనాలకు దృష్టి సాయి, శ్రవణానికే శ్రవణం సాయి. వారే నా హృదయంలో ప్రవేశించి ఈ వృత్తాంతాన్ని చెప్పారు. సాయి స్వయం మహానుభావులు. విశిష్టమైన ఈ కథను వింటే శ్రోతలు శరీర భావాన్ని మర్చిపోతారు. వారిలో అష్టప్రేమ భావాలు పెళ్ళుబూకుతాయి. సాయి నోటి నుండి వచ్చిన ఈ కథలోని ఉద్దేశాన్ని శ్రద్ధగా తెలుసుకొని తాత్పర్యమందు దృష్టి ఉంచితే శ్రోతలు కృతాకృతులవుతారు. కనుక శ్రోతలు నా మనవిని వినండి. నేను ఈ కథను చెప్పేవాడిని అయినా ఇందులోని సారాన్ని తెలుసుకోలేక పోతే నేను కూడా మీ వల్లే రిక్త మనస్కుణ్ణి. భక్తుల పైన బాబా యొక్క ప్రేమను స్మరించుకుంటే మనసు తన మనోధర్మాన్ని మర్చిపోతుంది. ప్రపంచ బాధల నుండి ఉపశమనం కలుగుతుంది. ఇంతకంటే పరమ లాభం మరేమిటి? పూర్వకథానుసంధానము. శ్రోతలు కథను శ్రద్ధగా సావధానంగా వింటే మనస్సుకు సంతృప్తి కలుగుతుంది. గత అధ్యాయం చివర శ్రోతలు మేకల కథను, బాబాకు మేకల పైన ప్రీతిని, వాని గత జన్మ గురించిన స్మృతిని విన్నారు కదూ. అటువంటిదే ఈ కథ కూడా. పరాకాష్ఠనందుతున్న ద్రవ్యలోభం ఎలా అంతఃపతనానికి దారితీస్తుందో శ్రద్ధగా వినండి. సాయే సంపూర్ణ కరుణాకటాక్షంతో ఒకటి తర్వాత మరొక కథను సూచించారు.
శ్రవణంతో ఏ విఘ్నాన్ని రానీకుండా సుఖ సంతోషాలను పెంపొందిస్తారు. కథని చెప్పేవారు నోరు అన్నీ స్వయం సాయి సమర్థులే అయినప్పుడు ఇక హేమడ్ పంత్ ఎవరు? అతడు అసలు ఎందుకు? ఊరికే పేరుకే. సాయి కథాసాగర తీరాన కూర్చుండగా మనకు కథలు కరువా? కల్పతరువు క్రింద కోరిక కలిగితే అది సిద్ధిస్తుంది. దినకరుని ఇంట దీపముల కోసం ఎవరు చింతిస్తారు? నిరంతరము అమృతపానం చేసేవారికి విషం గుర్తుకొస్తుందా? మనకు సాయి నోటుండి సాయి వంటి దైవము ఎల్లప్పుడూ వెంట ఉండగా కథామృతానికి ఏం కరువు? యథేచ్ఛగా ఆ సంతోషాన్ని అనుభవించండి. కర్మ సూత్ర సిద్ధాంతము చాలా కఠినమైంది. అది ఎవరికీ అర్థం కాదు. మహాజ్ఞానులను కూడా మోసగిస్తుంది. కానీ ఏమి తెలియని అమాయక భక్తులను తరింపు చేస్తుంది. అట్లే పరమేశ్వరుని నియమము దుర్లభం. దానిని ఎవరు అతిక్రమించగలరు? కనుక లౌకిక ధర్మానుసారము ఆయా కర్మలను ఎప్పుడూ చేస్తూ ఉండాలి. లేకపోతే అత్యంత అధర్మము మరణము తర్వాత వారి వారి కర్మననుసరించి తదనురూపంగా జన్మలను పొందుతారు. యథాకర్మ యథాశ్రుత శుక్రబీజ సమస్మిత. వారి వారి కర్మానుసారము జ్ఞానానుసారము కొందరు శుక్రబీజాలతో కలిసి యోని ద్వారా ప్రవేశిస్తారు. కొందరు స్నానరాయిగా జన్మిస్తారు. యథా ప్రజ్ఞహి సంభవ. వారి వారి బుద్ధిని అనుసరించి జన్మ. ఈ శృతి వచనానికి అర్థం ఎవరికి తెలీదా? జన్మను పొందాలి అనుకుంటే దానిని నచ్చిన విధంగా పొందాలి. శరీరాన్ని మరలా పొందాలని కోరుకునే మూర్ఖులు, అజ్ఞానులు తాము ఆర్జించుకున్న దానిని అనుసరించే తమకు శరీరాలు ప్రాప్తిస్తాయని తెలుసుకోవాలి. అందువల్ల శరీరము నేలరాలి పోకముందే మానవ జన్మ యొక్క అమూల్య అవకాశాన్ని ఆత్మజ్ఞాన ప్రాప్తి వరకు జ్ఞానవించుకోని వారే అజ్ఞానులు. వారే ప్రపంచ బంధాల నుండి ముక్తులవుతారు. ఇతరులు ప్రపంచ చక్రంలో పడతారు. ఎప్పుడూ శరీర బంధనం నుండి విడిపోరు. వారికి జన్మల యాతన తప్పదు. ఇప్పుడు ఈ కథలోని విశేషము నేను శరీరాన్ని అన్న ధ్యాస, చెడు ఆలోచన తొలగిపోయి సాత్విక అష్టభావాలు పొంగుతాయి. తమ వద్ద ఎంతో ధనమున్న అత్యంత లోభి స్వభావం గల వారి జీవనము వ్యర్థము. అట్టి వారి జీవితాంతము వ్యర్థమైన శ్రమను అనుభవిస్తారు. పైగా మనసులో శత్రుస్వభావం ఉండటము ఎప్పుడూ మంచిది కాదు. ఆ భావం రాకుండా మనసును నిగ్రహించుకోవాలి, లేదా అది జీవితాన్ని నాశనం చేస్తుంది. పరస్పర వైర్యం యొక్క పరిణామము ఉత్తమమైన జన్మ నుండి అధమమైన జన్మకు వెళ్ళటం. రుణము, శత్రుత్వము, హత్య, వీరి ధర్మం ఇవి తీరే వరకు జన్మ పరంపర తప్పదు. ఈ విషయంలో సాయి నోటి నుండి వెలువడిన పరమ పావనమైన అమృతవాణిని శ్రోతలకు చెప్తాను. సావధానంగా వినండి. సాయి మాత చెప్పిన ఈ కథను నేను విన్నది విన్నట్లు నాకు గుర్తు ఉన్నంత వరకు చెప్తాను. సాయి స్వయం చరిత్రకారులు. తామే కథను సవిస్తారంగా వ్రాసుకుంటారు. హేమాటు కేవలం నిమిత్త మాత్రుడు. అతడిని నడిపించే సూత్రధారి సాయియే. ఒకరోజు ఉదయం 8 గంటల సమయాన నేను పలహారాన్ని సేవించి రోజులాగే బయట తిరగటానికి వెళ్ళాను. దారిని నడుస్తూ అలసిపోయి ఒక నదీ తీరానికి చేరుకున్నాను. కాళ్ళు కడుక్కొని స్నానం చేశాను. మనసుకు చాలా సంతోషం కలిగింది. ఆ నది ఎంత? ఈ రహతా నది అంతే. రెండు తీరాలను తాగుతూ నీరు నిండుగా ఉంది. ఒడ్డున ఓ రకం గడ్డి చెట్లు ఉన్నాయి. అక్కడ కాలిబాట ఉంది. బండి వెళ్ళే దారి కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నదీ తీరాన వృక్షాలు దట్టంగా ఉండటం వల్ల వాని నీడ కూడా బాగా ఉంది.
చల్లని గాలి మెల్లమెల్లగా వీస్తూ ఉంటే మనసుకు చాలా ఆనందంగా ఉంది. చెట్లు గుంపుగా ఉన్న చోటును చూచి వాని నీడలో స్వేచ్ఛగా కూర్చున్నాను. చిలుంగొట్టం నింపాలని దానికోసం బట్టను తడపటానికి వెళ్ళగా అక్కడ బెకబెకలమని చప్పుడు వినిపించింది. ఆ శబ్దం కప్పదే అయి ఉండవచ్చు అని నాకు అనిపించింది. నీరు ఉన్న చోట కప్పలు ఉండటం సహజము. ఇందులో విశేషమేముంది? బట్టను తడుపుకొని నేను తిరిగి వచ్చి చెకుముకు రాయిని చేతిలోకి తీసుకున్నాను. రాతి నుండి నిప్పురవ్వ వచ్చి చిలుం వెలిగి తయారైంది. అకస్మాత్తుగా ఒక బాటసారి వచ్చి వందనం చేసి నా దగ్గర కూర్చున్నాడు. నా వద్ద నుండి వినయంగా చిలుం చేతిలోని తీసుకొని చాలా దూరం వచ్చారు అని సగౌరవంగా పలకరించాడు. మసీదు ఇక్కడి నుండి చాలా దూరము. మీరు అక్కడికి వెళ్ళేసరికి ఎండ ఎక్కిపోతుంది. ఈ వెనకే మా ఇల్లు. చిలుం త్రాగి ఇంటికి వెళదాం. అక్కడ కొంచెం రొట్టె అది తిని కాసేపు విశ్రాంతి తీసుకొని ఎండ బాగా తగ్గిపోయాక సంతోషంగా తిరిగి వెళ్ళవచ్చు. నేను కూడా మీ వెంట వస్తాను అని చెప్పి బాటసారి చిలిం వెలిగించి పీల్చడానికి గౌరవంగా నాకిచ్చాడు. అక్కడ ఆ కప్ప అర్ధస్వరంతో బిక్కరగా ఏడవసాగింది. ఆ కేకలు ఏమిటి అని బాటసారి నన్ను అడిగాడు. అప్పుడు నేను అతనితో నదీ తీరాన ఒక కప్ప కష్టంలో చిక్కుకుంది. దాని కర్మ దాని వెంట పడింది. నీకు ఆ కథ చెప్తాను విను. పూర్వజన్మలో చేసుకున్న దానిని ఈ జన్మలో అనుభవించాలి. కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం అని అన్నాను. నా మాటలు విని చిలుము నా చేతికి ఇచ్చి నేను వెళ్ళి చూచి వస్తాను అని బాటసారి అక్కడి నుండి బయలుదేరాడు. నిజంగా అది కప్పయేనా లేక వేరే జీవియా? అయితే దానికి ఏం దుఃఖము అన్న సందేహాన్ని తీర్చుకుంటాను అని అతని కుతూహలాన్ని గమనించి నేను వెళ్ళి చూడు, ఒక పెద్ద పాము నోట్లో కప్పబడి ఏడుస్తూ ఉంది. ఆ రెండు దుష్టులు వాని కృత్యాలు ఘోరమైనవి. పూర్వజన్మల భయంకరమైన పాపకర్మల ఫలితాన్ని అనుభవించడానికి ఈ శరీరాలు పొందాయి అని చెప్పాను. అలా మాట్లాడుతూ ఉండగా బాటసారి ఆ స్థలానికి వెళ్ళి ప్రత్యక్షంగా చూచి వచ్చిన విషయాన్ని చెప్పాడు. కాలసర్పం లాంటి పెద్ద పాము నోరు చాలా పెద్దదిగా ఉంది. కప్ప కూడా భయంకరంగా ఉంది. కానీ అది పాముకు పలహారము. అది పాము నోట్లో ఆహుతి అయిపోతుంది. అరగంటో గంటో అంతే. క్షణంలో దానికి నిశ్చితం కలుగుతుంది. కర్మగతి ఎంత విచిత్రమో అది అప్పుడు అని అన్నాడు. అప్పుడు నేను అతనితో అలా ఏం జరగదు. దాని బాబు నేను లేను. నేను మరి ఇక్కడ ఎందుకున్నాను? నా స్థలాన్ని వదిలి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. మరి ఆ కప్పను తినిపిస్తావా? చూడు దానిని నేను ఎలా విడిపిస్తాను. ఇప్పుడు ఈ దెబ్బలాట నుంచి విడిపించి మనం ఇంటికి పోదాం. పద ఒక్కసారి చిలు నింపు. ఇక ఆ పాము ఏం చేస్తుందో చూస్తానని చెప్పాడు. బాటసారి వెంటనే చిలుం తయారు చేసి తాను స్వయంగా గట్టిగా పీల్చి నాకు అందించాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథ్ శరత్ బాబూజీ की जय. నేను దానిని పీల్చడానికి చేతికి అందుకున్నాను. నేను 2 పీల్పులు పీల్చాను. బాటసారిని వెంటబెట్టుకొని చెట్ల మధ్య నుండి ఆ ప్రత్యేక స్థలానికి చేరుకున్నాను. మరలా ఆ పామును చూచి బాటసారి భయపడిపోయి ఎంతటి భయంకరమైన ప్రాణి అని భయంతో నన్ను వారించాడు.
మీరు ముందుకు వెళ్ళకండి, ఆ పాము మీ దగ్గరకు రాగలదు. ఈ చోటు చాలా ఇరుకుగా ఉంది. ఇక్కడి నుండి తిరిగి ముందుకు వెళ్ళకండి. ఇక్కడి నుండి పరిగెత్తాలన్నా వీలు కాదు. కనుక మీరు అటు వెళ్ళవద్దు అని అన్నాడు. ఆ దృశ్యాన్ని చూసి బాటసారికి ప్రాణభయం పట్టుకుంది. తరువాత నేను తెలియజేసిన ఆ రెండిటి శత్రుత్వ భావానికి సంబంధించిన కథను వినండి. ఒరే బాబు వీరభద్రప్ప, ఈ బసవప్ప నీకు ఇప్పటికీ శత్రువేనా? కప్పరూపం వచ్చినా పశ్చాత్తాపం పొందలేదా? నీవు కూడా సర్పయోనికి వచ్చావు కదా, అయినా ఇంకా శత్రుత్వంతో ఉన్నావు. ఇకనైనా సిగ్గుపడు, శత్రుత్వాన్ని మాని నిశ్చింతగా ఉండు. నా నోటి నుండి ఆ మాటలు రాగానే పాము కప్పను వదిలి వేగంగా పారిపోయి వెంటనే నీటిలోనికి దూరి అదృశ్యమయ్యింది. కప్ప మృత్యు ముఖం నుండి బయటపడి ఎగిరి దూకి చెట్లలోకి పోయి దాక్కుంది. బాటసారి ఆశ్చర్యపోయాడు. మీ మాటలకు పాము కప్పను ఎలా వదిలి పారిపోయింది? పాము ఎలా అదృశ్యమయ్యింది? ఇదేమిటో నాకు అర్థం కాలేదు అని అతడు అన్నాడు. వీరిలో వీరభద్రప్ప ఎవరు, బసవప్ప ఎవరు? వీరి శత్రుత్వానికి కారణమేమిటో నాకు చెప్పండి అని అడిగాడు. సరే, ముందు చెట్ల కిందకు పోయి చిల్లుం పీల్చుకున్న తర్వాతనే నీ కుతూహలాన్ని తీర్చి నేను నా స్థలానికి వెళ్ళిపోతానని చెప్పాను. ఇద్దరము చెట్ల కిందకు వచ్చాం. బాగా నీడగా ఉంది. చల్లటి గాలి వీచసాగింది. మరలా చిలుం వెలిగించాం. ముందు బాటసారి పీల్చి తర్వాత నా చేతికి ఇచ్చాడు. నేను దానిని పీల్చుతూ అతని కథను చెప్పాను. నేనున్న స్థలం నుండి 2 కోసుల లేదా 3 కోసుల దూరంలో చాలా మహిమగల పురాతనమైన ఒక పవిత్ర స్థలం ఉండేది. అక్కడ ఏనాటి కాలానిదో శిథిలమైపోయిన ఒక శివాలయం ఉంది. దానిని పునరుద్ధరణ చేయాలని అందరికీ అనిపించింది. అందుకోసం విరాళ రూపంలో చాలా ధనాన్ని పోగు చేశారు. గుడి యొక్క రూపురేఖలను, పూజా అర్చనల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఒక గొప్ప ధనవంతుని నిర్వాహకునిగా నియమించి అన్ని నిర్ణయాలను అతడే తీసుకోవాలని చెప్పి అతని చేతికి డబ్బు ఇచ్చారు. అతడు తన విరాళాన్ని కూడా జతపరిచి ఆ ధనాన్ని వేరుగా ఉంచి చక్కగా జమా ఖర్చుల లెక్క వ్రాసి ఆ కార్యాన్ని శ్రద్ధగా చేస్తాడని ఆశించారు. కానీ అతడు చాలా పిసినారి. తన డబ్బు నష్టం కాకుండా పనిని చేయించడం వలన గుడి పని పూర్తి కాలేదు. పోగు చేసిన డబ్బంతా అయిపోయింది, కానీ పని సగమే అయ్యింది. అయినా అతడు తన సొంత డబ్బు 1 పైసా అయినా ఖర్చు పెట్టలేదు. గొప్ప షావుకారు అయినప్పటికీ అతడు లోభత్వానికి పూర్ణ అవతారం. అతడు తీయగా మాట్లాడేవాడు, కానీ ఆ మాటలు కార్యానికి రూపాన్ని ఇవ్వలేదు. తరువాత అతని వద్ద డబ్బు పోగు చేసి ఉంచిన వారంతా సమావేశమయ్యారు. నీకు ఇంతటి ఐశ్వర్యం ఉంది, కానీ ఏం ప్రయోజనం? నీవు సహాయం చేయకపోతే ఈ మహాదేవుని మందిరం ఎలా పునరుద్ధరింపబడుతుంది? ఆలోచించు. మేము మరలా ప్రజల వద్ద విరాళాలు వసూలు చేసి ఆ డబ్బు కూడా నీకు పంపుతాము. ఏ విధంగానైనా ఈ కార్యాన్ని పూర్తి చేయి అని చెప్పారు. అట్లే మరలా డబ్బు పోగు చేసి అతని చేతికి చక్కగా అందించారు. అయినా దాంతో పని కాలేదు. ధనికుడు నిశ్చింతగా కూర్చున్నాడు. కొన్ని రోజులు గడిచాక దేవునికి ఏదైనా చేయాలని అనిపించింది. అప్పుడు ఆ ధనికుని భార్యకు స్వప్న దృష్టాంతం కలిగింది. నీవైనా మేలుకో, దేవాలయానికి గోపురాన్ని కట్టించు. నీవు ఖర్చు పెట్టిన దానికి 100 నీకు నీలకంఠుడు ఇస్తాడు అని. మర్నాడు ఆ దృష్టాంతానంతటినీ ఆమె భర్త చెవిన వేసింది. అతనికి 1 గవ్వైనా ఖర్చు పెట్టాలంటే ప్రాణాంతకం. అందువల్ల ఆ మాటలు అతనికి కోపోద్రేకాన్ని కలుగజేశాయి. అహర్నిశలు ధనం పోగు చేయడమే తప్ప రెండవ విషయం లేని వారికి ఈ స్వప్న దృష్టాంతం అంటే ధన వ్యయం ఎలా నచ్చుతుంది? అతడు భార్యతో, నేను ఈ దృష్టాంతాన్ని నమ్మను, నాకు ఇలాంటి వాటిల్లో అసలు విశ్వాసం లేదు అని ఆమెను హేళన చేశాడు. వారి చిత్తవృత్తిని అనుసరించి జగత్తు వారికి కనిపిస్తుంది. తమది మొదటి స్వభావం కావడం వలన ఇతరులు కూడా వారికి అలాగే కనిపిస్తారు. నా డబ్బే తీసుకోవాలని దేవునికి ఉంటే నేను నీకంటే దూరంగా ఉన్నానా?
ఆ కళ నీకే ఎందుకు రావాలి? ఆ దృష్టాంతం నీకు మాత్రమే ఎందుకు కలగాలి? దేవుడు నాకు ఎందుకు చెప్పలేదు? దీని భావం నాకేమీ అర్థం కావటం లేదు కనుక నాకు నమ్మకం కుదరటం లేదు. కళ అబద్ధమైన అయి ఉండాలి, లేదా భార్యాభర్తల మధ్య తగువులాట పెట్టాలని ఆ ఈశ్వరుడు పన్నిన పన్నాగం అని నాకు అనిపిస్తూ ఉంది. ఆలయం యొక్క జీర్ణోద్ధరణ కార్యంలో నా సహకారం తక్కువగా ఉందా? నేను నెల నెల నింపి పెట్టిన సంచులు ఖాళీ అవుతున్నాయి. డబ్బంతా ప్రజలు తెచ్చి ఇస్తున్నట్లు పైకి కనిపిస్తూ ఉంది. కానీ జమా ఖర్చుల వ్యాపార పద్ధతి నాకు చాలా నష్టం. ప్రజలకు ఇది తెలియదు. నీకు ఎలా తెలియజేయాలి? నీకు కలిగిన దృష్టాంతం యథార్థమని అనుకోవడానికి లేదు. నిజమని అనుకుంటే మోసపోతాం. నిద్రాభంగమైనప్పుడు ఏదో కలలు కలుగుతాయి. వానిని ఎవరైనా యథార్థమని అనుకుంటారా అని ధనికుడు సిద్ధాంతాన్ని నిర్ణయించాడు. అతని మాటలను విని అతని భార్య భర్తకు ఏం జవాబు చెప్పక ఊరుకుండిపోయింది. ప్రజలు శక్తి కొలది డబ్బు సేకరించి సంతోషంగా తెచ్చి ఇచ్చేవారు. ప్రేమ లేకుండా బలవంతంగానో లేదా బాధపడుతూనో ఇస్తే దేవునికి ఇష్టం ఉండదు. ప్రేమతో ఏ కొంచెం ఇచ్చినా అది చాలా విలువైనది. డబ్బు పోగైనప్పుడు దేవాలయం పని జరగడం, డబ్బు లేనప్పుడు పని కూడా ఆగిపోవడం, అలా ఆ పని ఆలస్యం కాసాగింది. కానీ లోబి అయిన ధనికుడు తన సంచిలో నుండి ఒక్క పైసా అయినా తీయడు. అతని భార్యకు మరలా కలిగిన దృష్టాంతాన్ని వినండి. దేవాలయానికి డబ్బును ఇవ్వమని నీ భర్తను బలవంతం పెట్టకు. నీ శ్రద్ధాభక్తులు భగవంతునికి చాలు. నీకు ఇష్టమైనంత ఇవ్వు. హృదయపూర్వకంగా ఇచ్చిన ఒక్క పైసా అయినా సరే అది లక్షల విలువ చేస్తుంది. కనుక భర్తను సంప్రదించి దేవునికి ఇవ్వు. అనవసరంగా బాధపడకు. నీ మనసుకు తోచినంత ఇవ్వు. కొంచెమైనా సరే నీ సొంతమైన దానిని అర్పించు. ఇక్కడ కేవలం భక్తి ప్రధానం. నీకు భక్తి ఉన్నదని తెలిసి ఏమైనా ఇవ్వమని దేవుడు నిన్ను మరలా మరలా అడుగుతున్నాడు. నీకు ఉన్న ధనం కొంచెమైనా సరే ఇచ్చి నువ్వు నిశ్చింతగా ఉండు. భక్తి భావం లేకుండా ఇవ్వడం మంచిది కాదు. అది భగవంతునికి అసలు ఇష్టం ఉండదు. శ్రద్ధ లేకుండా చేసే దానం మట్టితో సమానం. చివరకు అది నిష్ఫలం. ఇది త్వరలోనే అనుభవం అవుతుంది. ఈ దృష్టాంతాన్ని విని ఆమె తన తండ్రి ఇచ్చిన నగలను దేవునికి అర్పించాలని నిర్ణయించుకుంది. తరువాత తన నిశ్చయాన్ని భర్తకు తెలియజేసింది. అది విని భర్త తనలో క్రుద్ధుడయ్యాడు. లోభమున్న చోట ఆలోచన ఎక్కడిది? అక్కడ దేవుడు, ధర్మం, ఆచారం అవి ఉండవు. ఏమిటి ఈమె తెలివిలేని ఆలోచన? ఈమె మతి భ్రమించింది. ఈమె నగలన్నిటికీ 1,000 రూపాయలకు విలువ కట్టి ఈమె పేరిట దేవునికి భూమి అర్పించాలి అని అనుకున్నాడు. ఆమె నగలను తానే కొనుక్కున్నట్లు ఆ డబ్బుకు బదులుగా ఎవరిదో తన వద్ద తాకట్టుగా ఉన్న బంజరు భూమిని భార్యకు ఇచ్చాడు. ఆ భూమి సాగులేనిది. వర్షాకాలంలో కూడా అందులో ఏమీ పండదు. అలాంటి భూమిని ఈశ్వరునికి అర్పించు అని అన్నాడు. 1,000 రూపాయల భూమిని దేవునికి దానం చేస్తే దృష్టాంతంలో చెప్పినట్లుగా దేవుడు ప్రసన్నుడు అవుతాడు. నీవు రుణం నుండి విముక్తురాలు అవుతావు అని చెప్పాడు. భర్త మాటలను విని లోబి భార్య ఆ భూమిని పరమేశ్వరుని ప్రీత్యార్థం భక్తిగా అర్పించింది. నిజానికి ఆ భూమి ఆ ధనికుని వద్ద 200 రూపాయలకు తాకట్టు పెట్టిన దుబకి అను ఒక స్త్రీకి చెందినది. దుబకి ఒక అనాథ స్త్రీ. ఆమెయే భూమి యజమానురాలు. డబ్బుకు ఇక్కట్టు కలిగినప్పుడు ఆమె తన భూమిని తాకట్టు పెట్టింది. ధనికుడు మహాలోభి. శంకరుణ్ణి మోసగించడానికి కూడా భయపడలేదు. తన భార్య యొక్క స్త్రీ ధనాన్ని చూపించాడు. కపటంతో లాభాలు పొందడం సుఖమని అనుకున్నాడు. ఈ విషయ లాలస చాలా చెడ్డది. విషయ సుఖాల యందు ఆసక్తి కలవారిని నాశనం చేస్తుంది. జీవితం మీద ఆశ ఉంటే ఈ విషయ పాశంలో చిక్కుకోకండి. శ్రవణ లాలసతో జింక చచ్చిపోతుంది. అందమైన మణిని ధరించి సర్పం, వెలుగును చూడాలనే కోరికతో కీటకం చచ్చిపోతాయి. ఇలా విషయాల యందు ఆసక్తి హానికరం. విషయ సుఖాలను అనుభవించడానికి ధనం అవసరం. దానికోసం గట్టి ప్రయత్నం చేస్తే విషయ తృష్ణ దారుణంగా అధికమవుతుంది. దానిని తొలగించుకోవడం అసఖ్యం.
నిస్సందేహంగా భూమి అస్సలు పనికిరానిది. ఎంత శ్రమపడిన ఒక కణమైనా ఫలించని దానిని కృష్ణార్పణమని అనుకుంటే అటువంటి దానం వలన ఏం పుణ్యం? కించిత్తైన సంకల్పం లేకుండా కృష్ణార్పణమని చేసిన దానం ఇష్టం లేకుండా చేసినట్లే. చివర దుఃఖాన్ని కలిగించే దానంతో పాపాన్ని మూటగట్టుకోవడమే. ఇక్కడ దేవాలయంలోని పూజారి పేద బ్రాహ్మణుడు మాత్రం దేవునికి భూమి లభించిందని చాలా సంతోషించాడు. కొంతకాలానికి విపరీతం జరిగింది. కృత్తికా నక్షత్ర ప్రభావంతో వర్షం అపారంగా కురిసింది. భయంకరమైన తుఫాను చెలరేగింది. అకస్మాత్తుగా పిడుగుపడింది. ధనికుని భవనమంతా కూలిపోయింది. దేవునికి ఇచ్చిన భూమి మాత్రం సురక్షితంగా ఉంది. మిగతాదంతా దగ్ధమైపోయింది. ధనికుడు కూడా నాశనమైపోయాడు. తన భార్యతో సహా అతడు కూడా మరణించాడు. దుబకి కూడా ప్రాణాలను కోల్పోయింది. అలా ఆ ముగ్గురు అంతమయ్యారు. తర్వాత ఆ ధనికుడు మధురా నగరంలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట్లో పుట్టాడు. భక్తురాలైన అతని భార్య శివాలయ పూజారి ఇంట్లో జన్మించింది. ఈమెకు గౌరీ అని పేరు పెట్టారు. దుబకి కూడా మరో విధంగా శంకరుని యొక్క గురువ కుటుంబంలో మగబిడ్డగా జన్మించింది. బారసాల చేసి ఆ బిడ్డకు చెన్నబస్వప్ప అని పేరు పెట్టారు. ఇలా ముగ్గురి స్థితి గతులలో అంతరం ఏర్పడింది. వారి కర్మ ఫలాన్ముఖమయ్యింది. పునర్జన్మలో ధనికునికి వీరభద్రప్ప అని పేరు పెట్టారు. ఇదే ప్రారబ్ధ కర్మ యొక్క మర్మం. ఈ కర్మం అనుభవిస్తేనే అంతమవుతుంది. శంకరుణ్ణి పూజారికి నేనంటే చాలా ఇష్టం. రోజు మా ఇంటికి వచ్చి నాతో పాటు చిలుం పీల్చేవాడు. మేము రాత్రంతా ఆనందంగా కబుర్లు చెప్పుకునేవారం. గౌరి పెద్దదై పెళ్లికి ఎదిగింది. ఆమెను కూడా వెంట పెట్టుకొని తీసుకొని వచ్చేవాడు. ఆమె కూడా నన్ను అభిమానించేది. ఒక్కో రోజు పూజారి, ఈ అమ్మాయికి అన్ని చోట్ల సంబంధాలు వెతికాను, ఎక్కడా కుదరటం లేదు. బాబా, సంబంధాలు చూసి నేను అలసిపోయాను. నా ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి అని అంటే, ఎందుకు చింతిస్తావు, ఆమె వరుడు దారిలో ఉన్నాడు అని నేనన్నాను. మీ అమ్మాయి భాగ్యశాలి, గొప్ప ధనవంతురాలవుతుంది. ఆమెనే వెతుక్కుంటూ వరుడు స్వయం నడుచుకుంటూ వస్తున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. త్వరలోనే నీ ఇంటికి వచ్చి నీ కోరికలు తీర్చుతారు. నీ మాట ప్రకారం గౌరీని వివాహం చేసుకుంటాడు అని నేను చెప్పాను. ఇక్కడ వీరభద్రుడు పేద కుటుంబంలో ఉన్నందువలన తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి ఆ ఇంటిని వదిలి బయలుదేరాడు. ఊరూరా భిక్షాటన చేస్తూ ఒక్కో చోట కూలి పని చేస్తూ ఎక్కడ ఏది లభిస్తే దానినే తింటూ సంతోషంగా తిరగసాగాడు. అలా తిరుగుతూ దైవవశాత్తు పూజారి ఇంటికి వచ్చి చేరాడు. అల్లామియా యొక్క అఘటిత లీల. అతడు అందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు. అలా అంటూ వారి అభిమానాన్ని సంపాదించాడు. అతనికి గౌరీని ఇవ్వాలని పూజారికి అనిపించింది. ఆ ఇద్దరి గోత్రాలు నాడి గుణ యోగాలు కలిశాయి. పూజారికి ఆనందం కలిగింది. ఒకరోజు వీరభద్రుని వెంట పెట్టుకుని పూజారి వచ్చాడు. అప్పుడు ఆ ఇద్దరిని చూడగానే అకస్మాత్తుగా నాకు ఆలోచన స్ఫురించింది. ఆ ఆలోచన మాటలుగా అయ్యాయి. ప్రస్తుతం వివాహ ముహూర్తం ఉంటే ఇతనికి గౌరీని ఇచ్చి నీ బాధ్యతను తీర్చుకో అని చెప్పాను. తన భార్య అనుమతిని తీసుకుని పూజారి వీరభద్రుని వరునిగా నిశ్చయించాడు. వివాహ ముహూర్తాన్ని చూచి యథోచితంగా వివాహాన్ని జరిపించాడు. ఆ కార్యక్రమమంతా ముగిసిన తరువాత ఆ కుటుంబం సంసారంలో కృతార్థులవటానికి ఆశీస్సుల కోసం నా దర్శనానికి వచ్చారు. నేను వారిని సంతోషంగా ఆశీర్వదించాను. సుఖంగా భోజనం లభిస్తుండగా సుఖమయ జీవనంతో వీరభద్రుడు ఆనందంగా ఉన్నాడు. అతడు కూడా నన్ను అభిమానించసాగాడు. అతని సంసారం త్వరలోనే బాగా స్థిరపడింది. కానీ డబ్బు కొరతకు చికాకు పడని భాగ్యవంతుడు ఉంటాడా? ఈ డబ్బు వలన చాలా చిక్కు. గొప్ప వారికి కూడా దీని వలన కష్టం. వీరభద్రునికి కూడా అప్పుడప్పుడు డబ్బులోటు ఎదురయ్యింది. ద్రవ్యం యొక్క లీల ఇలాగే ఉంటుంది. వీరభద్రుడు నాతో, బాబా, ఈ వివాహ బంధం చాలా కష్టమైనది. డబ్బులు లేక నేను
విసిగెత్తిపోతున్నాను. ఈ ప్రపంచంలో సుఖంగా బ్రతకడానికి మీరు ఏదైనా ఉపాయం చెప్పండి. మీ పాదాలకు సాష్టాంగ వందనం చేస్తాను. ఇక ఈ మోసం మంచిది కాదు. ఈ పెళ్ళికి మీరే కారణం కనుక నా కష్టాలను తీర్చండి. నేను కూడా అతనికి బాగా బోధించాను. ప్రేమతో ఆశీర్వదించాను. అల్లా మాలిక్ వారికి అంతా తెలుసు. వారే కష్టాలను తొలగించాలి అని. వీరభద్రుని మనస్సును తెలుసుకుని అతని కోరికను తీర్చాలని నీవు ఏమాత్రం చింతించకు అని అతనికి ధైర్యం చెప్పాను. త్వరలో నీ భాగ్యం పండుతుంది. అనవసరంగా తపన పడకు. మంచి కాలం వస్తుంది. ద్రవ్యం నీ చేతి నిండా ఉంటుంది అని చెప్పాను. అతడు డబ్బు నన్ను హేళన చేస్తూ ఉంది. భార్య అవి ఇవి అడగటం మానదు. ఈ అవమానం ఇక చాలు చాలు. వివాహపు పెద్దరికం నాకు వద్దు అని అన్నాడు. ఆ తరువాత వింత జరిగింది. గౌరీ యొక్క గ్రహబలం చూడండి. దైవలీల అర్థం కాదు. తాకట్టు పెట్టిన బంజరు భూమి ధర పెరిగింది. దానిని ఖరీదు చేసేవాడు వచ్చి ₹1,00,000 ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. సగం డబ్బు అప్పుడే ఇచ్చేశాడు. మిగతా డబ్బును వాయిదా పద్ధతిలో ఇచ్చేలా నిశ్చయమైంది. ప్రతి సంవత్సరం వడ్డీతో సహా 2,000. అలా 25 సంవత్సరాలలో గౌరీ యొక్క మిగతా డబ్బునంతా ఇచ్చేలా ఒప్పుకున్నారు. ఆ నిర్ణయం అందరికీ నచ్చింది. కానీ ధర్మకర్త చెన్నబసప్ప లేచి శంకరునికి అర్పించిన ధనానికి మొదటి యజమాని ధర్మకర్త అయిన తను కనుక ప్రతి సంవత్సరం లభించే వడ్డీలో సగం తనకు వాటాగా ఇవ్వాలి, లేదా తనకు ఇది సమ్మతం కాదు అని చెప్పాడు. అతనికి అసలు ఏమీ ఇవ్వకూడదని వీరభద్రప్ప, అందుకు అసలు ఒప్పుకోనని చెన్నబసప్ప. అలా ఇద్దరూ వాదులాడుతున్నారు. ఇద్దరూ నా వద్దకు వచ్చారు. ఆ భూమికి పూర్తి యజమాని శంకరుడు. భూమి ఎవరికి ఏ విధంగానూ పనికిరాదు కనుక అనవసరంగా లోభంతో ఆశపడకండి అని ఇద్దరికీ చెప్పాను. ఇది శంకరునికి అర్పించిన భూమి యొక్క ధనం. ఈ ధనాన్ని గౌరీ తప్ప ఎవరు ఆశించినా వారి నోటి మట్టే. దేవుని అనుమతి లేకుండా ఈ ధనాన్ని ఎవరైనా ముట్టుకుంటే భగవంతుని ఆగ్రహానికి గురి అవుతాము. ఎందుకంటే ఇది మొత్తం దేవుని ఆస్తి కనుక. భూమిపైన పూజారికి అధికారం ఉంది కనుక అతని వారసురాలుగా గౌరీకి హక్కు ఉంది. అంతేకాని ఇతరులకు ఏం హక్కు ఉంటుంది? అది గౌరీ యొక్క స్వంత ధనం. అది గౌరీ యొక్క ధనం కనుక ఆమె అనుమతిని తీసుకుని ప్రవర్తిస్తే మీ బాధ్యతను నిర్వహించిన వారవుతారు అని నేను ఆ ఇద్దరికీ చెప్పాను. ఆమె ఇష్టానికి విరుద్ధంగా చేస్తే దేవుడు సమ్మతించడు. స్వతంత్రంగా వ్యవహరించటానికి వీరభద్రప్పకు అసలు అధికారం లేదు అని నేను నా అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియచేయగా వీరభద్రునికి నాపై కోపం వచ్చి తిట్ల వర్షాన్ని కురిపించాడు. నా భార్యను యజమానురాలిగా చేసి ధనమంతా కాజేసి నీ పని సాధించుకోవాలనుకుంటున్నావు కదూ బాబా అని అన్నాడు. అతని మాటలకు విని నేను అక్కడే స్తబ్దుడయ్యాను. అల్లా మియా లీల అగాధం. వ్యర్థంగా ఎందుకు దుఃఖపడటం? వీరభద్రప్ప నన్ను అలా తిట్టి ఇంట్లో భార్యపై కూడా విరుచుకుపడ్డాడు. ఆమె మధ్యాహ్నం నా వద్దకు వచ్చి మొరపెట్టుకుంది. బాబా, ఎవరివో మాటలను పట్టించుకుని నన్ను మీ కృపకు దూరం చేయకండి. మీ ప్రేమ నాపై ఎప్పుడూ ఉండాలి అని నేను యాచిస్తున్నాను. ఆమె మాటలను విని నేను ఆమెతో, నిన్ను దయతో 7 సముద్రాలు దాటిస్తాను. నీవేం దుఃఖపడకు అని ఆమెకు పూర్తి ధైర్యాన్ని ఇచ్చాను. ఆ రాత్రే గౌరీ నిద్రలో ఉండగా ఆమెకు దృష్టాంతం కలిగింది. శంకరుడు స్వప్నంలో కనిపించి ఆమెతో ఏం చెప్పాడో వినండి. చూడు, ఈ ధనమంతా నీదే. ఎవరికి ఏమీ ఇవ్వవద్దు. దాన్ని ఎలా నిర్వహించాలో ఆ ఏర్పాటును చెప్తాను. అట్లే చెయ్యి. దేవాలయం కోసం చెన్నబసప్ప చెప్పిన విధంగా ధనాన్ని ఉపయోగించు. నాకు అతనిపై విశ్వాసం ఉంది. నీవు ఈ నియమాన్ని పాటించు. ఇతర కార్యాలకు డబ్బు ఖర్చు పెట్టవలసి వచ్చినప్పుడు ఆ ధనం అలా దుర్వినియోగం కాకూడదు. కనుక మసీదులోని బాబాను సంప్రదించకుండా ఎటువంటి ఏర్పాటును చేయరాదు. ఆ స్వప్న దృష్టాంతాన్నంతా గౌరీ నాతో చెప్పింది. నేను కూడా ఆమెకు ఆ దృష్టాంతంలో చెప్పినట్లుగా పాటించమని ఉచితమైన సలహా ఇచ్చాను. అసలు డబ్బు నీదే, నీవే తీసుకో. చెన్నబసప్పుకు వడ్డీలో సగం భాగం ఇవ్వు. ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉండు. ఇందులో వీరభద్రునికి ఏ సంబంధము లేదు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. మేము అలా మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఇద్దరు పోట్లాడుకుంటూ వచ్చారు. వారిని శాంతపరచడానికి నేను చాలా ప్రయత్నించాను. గౌరికి కలిగిన శంకరుని దృష్టాంతంతా వారికి చెప్పాను. అది విని వీరభద్రుడు ఉన్మత్తుడు అయ్యాడు. తిట్ల వర్షాన్ని కురిపించాడు. తనకు ఇష్టము వచ్చినట్లు చెన్నబసప్పను అమర్యాదకరమైన మాటలను అన్నాడు. దాంతో అతడు గాబరపడి పోయాడు. వీరభద్రుడు అట్లే పిచ్చివాని వల్లే తిడుతూ, నీవు ఎక్కడ దొరికినా చంపేస్తాను అని నోటితో గట్టిగా తిట్టాడు. చెన్నబసప్పను చూసి వీరభద్రప్ప రెచ్చిపోయి, నిన్ను ముక్కలు ముక్కలు చేస్తాను, నిన్ను మొత్తము మింగేస్తాను. చెన్నబసప్ప భయపడిపోయిన నా పాదాలను గట్టిగా పట్టుకొని, ఈ కష్టం నుండి నన్ను విడుతండి అని వేడుకున్నాడు. నేను అతనికి అభయమిచ్చాను. దీనుడు అయిన చెన్నబసప్పకు ధైర్యాన్నిచ్చి, నేను నిన్ను వీరభద్రుని చేతిలో చావనివ్వను అని చెప్పాను. అటు తర్వాత వాతం ప్రకోపించి వీరభద్రుడు మరణించి పరస్పరమైన జన్మించి వేరే శరీరాన్ని పొందాడు. చెన్నబసప్పకు దిగులు పట్టుకుంది. ఆ దిగులుతోనే అతడు చనిపోయి కప్ప యోనిలో పుట్టాడు. ఇది అతని చరిత్ర. పూర్వజన్మలోని శత్రుత్వం కారణంగా వీరభద్రుడు పాముగా జన్మించి కప్పగా జన్మించిన బసప్ప వెంటబడి చివరకు అతన్ని పట్టుకున్నాడు. పాముగా పుట్టిన వీరభద్రుని నోటిపడి కప్ప రూపంలో ఉన్న బసప్ప దీనంగా అరుస్తుంటే ఆ దీనాలపాన్ని విని నా మనసు కరిగిపోయింది. పూర్వం నేను ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి పాము నోటి నుండి చెన్నబసప్పను విడిపించి ఆ మాటను నిలబెట్టుకున్నాను. అల్లా తన భక్తుల కోసం వారి కష్ట సమయములో పరిగెత్తుకుని వస్తాడు. అతడే నన్ను ఇక్కడికి పంపి భక్తుని రక్షించాడు. ఇప్పుడు ఇది ప్రత్యక్షంగా అనుభవమైంది. వీరభద్రుని తరిమివేసి చెన్నబసప్పను కష్టం నుండి రక్షించాడు. ఇదంతా దేవుని లీల. సరే, ఇప్పుడు చిలుం నింపు త్రాగేసి నా చోటికి వెళ్ళిపోతాను. నీవు కూడా మీ ఊరి వెళ్ళు, నన్ను గుర్తుంచుకో అని చెప్పి చిలుం త్రాగాను. సత్సంగం యొక్క సుఖం లభించింది. ఆ విధంగా తిరిగి వెనుకకు మరలి వచ్చాను. మనసులో అత్యంత ఆనందాన్ని పొందాను అని చెప్పారు. స్వస్తి. శ్రీ సంత సజ్జన ప్రేయతము భక్త హేమంత్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సచ్చరిత్రలోని శ్రీ సాయి ముఖ కృత కథకమును 47వ అధ్యాయము సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की జై. శ్రీ సాయి సచ్చరిత్ర 48వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయే నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఈ అధ్యాయాన్ని ఆరంభిస్తుండగా శ్రవణంలో అత్యంత శ్రద్ధ ఉన్న శ్రోతలు శ్రీ సాయి గురువా లేక సద్గురువా అని ప్రశ్నించారు. వారిని సంతృప్తిపరచడానికి సద్గురువు యొక్క లక్షణాలను సంక్షిప్తంగా చెబుతాను. దానితో సాయి సమర్థునిలో ఉన్న సద్గురువు యొక్క గుణాలను గుర్తించవచ్చు. వేదాలను అధ్యయనం చేసే వారిని, షట్ శాస్త్రాల జ్ఞానమున్న వారిని, వేదాంత నిరూపణను చేసేవారిని జ్ఞానులు, సద్గురువులని అనరు. ప్రాణవాయువును బిగబట్టి శ్వాసను నిగ్రహించి లేదా తప్ప
సప్త ముద్రలను ధరించే వారిని, బ్రహ్మను వ్యాఖ్యానించి శ్రోతల మనసులను రంజింపచేసే వారిని జ్ఞానులు, సద్గురువులు అని అనరు. శాస్త్రోక్తంగా శిష్యులకు మంత్రాలను ఉపదేశించి వారిని జపించమని ఆజ్ఞాపిస్తారు. కానీ అవి ఎప్పుడు సిద్ధిస్తాయి అన్న నమ్మకం ఎవరికీ ఉండదు. పరమాత్మ తత్వాన్ని అత్యంత రసవత్తరంగా చక్కటి మాటలతో ఆకర్షణీయంగా చెప్పిన స్వానుభవం లేనట్టి వారి జ్ఞానం మాటల గారడి, కేవలం శుష్కమైనది. వేదాంత నిరూపణను శ్రద్ధగా విన్న క్షణంలో ఇహపర సుఖ భోగాల యందు విరక్తి కలుగుతుంది. కానీ అనుభవ జ్ఞానం కలగదు. పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందిన వారే ఆ అనుభవాన్ని తెలియచేయగలరు. సంపూర్ణమైన శాస్త్రజ్ఞానం ఉండి అపరోక్ష జ్ఞానాన్ని ప్రసాదించగల సంపూర్ణ అనుభవమున్న వారికే శిష్యులకు బోధించే అధికారం ఉంది. అట్టి వారినే సద్గురువులని చెప్పాలి. ఆత్మానుభవం లేని వారు శిష్యులకు ఏమివ్వగలరు? అపరోక్షానుభూతి అసలు లేని వారిని సద్గురువులని ఎప్పుడూ అనరాదు. శిష్యులతో సేవ చేయించుకోవాలని కలలోనైనా తలచని వారు తమ శరీరాన్ని శిష్యుల కొరకు వినియోగించాలని కోరుకునేవారు సద్గురువులని తెలుసుకోవాలి. శిష్యుడు ఎందుకు పనికిరాని వాడు, గురువు శ్రేష్ఠులలో శ్రేష్ఠుడు అన్న అహంభావం లేకుండా మంచిని కలిగించేవారు సద్గురువు. శిష్యుడు పూర్వ బ్రహ్మస్వరూపమని భావించి అతనిని పుత్ర ప్రేమతో చూస్తూ తన పోషణకై అతని వద్ద నుండి ఏదీ ఆశించని సద్గురువు జగత్తులో పరమశ్రేష్ఠుడు. పరమశాంతికి స్థానమై విద్యాదర్పం లేకుండా చిన్నవారిని పెద్దవారిని సమానంగా చూచే స్థలం సద్గురువు స్థానమని గ్రహించాలి. ఇటువంటి సర్వసాధారణమైన సద్గురువు యొక్క లక్షణాలను సంకలనం చేసి నేను శ్రోతలకు సంక్షిప్తంగా మనవి చేస్తాను. సాయిబాబా సందర్శనంతో సంతృప్తులైన భాగ్యవంతులకు సద్గురువుల లక్షణాలను నేను ఇంతకంటే ఎక్కువగా ఏం వర్ణించగలను? అనేక జన్మల అతిశయ పుణ్య సంచయం కారణంగానే మనకు సాయి సద్గురువు శరణాలు లభించాయి. సాయిబాబా చిన్న వయసు నుండి దేనిని తీసుకునేవారు కాదు. వారికి ఇల్లు వాకిలి వంటి ఏ ఆధారమూ లేదు. చిలుం పొగాకు మాత్రమే వారి వద్ద ఉండేది. వారి మనోనిగ్రహం గొప్పది. 18 సంవత్సరాల వయసు నుండి వారు మనసును సంపూర్ణంగా జయించి ఎప్పుడూ నిర్భయంగా ఏకాంతంగా ఆత్మస్వరూపంలో లీనమై ఉండేవారు. భక్తుల యొక్క నిర్మలమైన ప్రేమను గని తాను భక్త పరాధీనుణ్ణి అన్న విషయం భక్తులకు బాగా తెలియజేయటానికి వారు భక్తి ప్రేమలున్న చోట ఉంటారు. జయ పరబ్రహ్మ సనాతన, జయ దీనోద్ధార ప్రసన్నవదన, జయ చైతన్యగణ భక్తదీన, భక్తులకు తమ దర్శనాన్ని ప్రసాదించండి. జయ జయ ద్వంద్వాతీత, జయ జయ అవ్యక్త వ్యక్త సర్వసాక్షి సర్వాతీత, భక్తి లేని వారు మేము తెలుసుకోలేరు. జయ జయ భవ సంతాపహరణ, జయ జయ భవ గజ విదారణ, జయ జయ అశ్రిత ప్రేమ పూర్ణ, కష్టాలను తొలగించే సద్గురుదేవా, మీరు అవ్యక్తంలో లీనమై నిరాకారులయ్యారు. శరీరాన్ని త్యజించిన తర్వాత కూడా భక్తుల శ్రేయస్సు కొరకు చేసే మీ కార్యాలు ఆగిపోలేదు. మీరు శరీరంతో ఉన్నప్పుడు చేసిన మీ లీలల అనుభవాలను మీ యందు విశ్వాసం గల భక్తులు మీరు అవ్యక్తంలో కలిసిపోయిన తర్వాత ఈనాటికి కూడా పొందుతున్నారు. నా వంటి పామరుణ్ణి నిమిత్తమాత్రునిగా చేసి అజ్ఞానాంధకారాన్ని తొలగించి భక్తులను తరింపజేయటానికి సమర్థవంతమైన తమ చరిత్ర తరణిని తయారు చేయించారు. పరమేశ్వరుని అస్తిత్వమందు విశ్వాసం మరియు పరమేశ్వరుని యందు భక్తి శ్రద్ధలు ఇవే భక్తుని హృదయంలో ప్రమిదలు. వానిలో ప్రేమయనే చమురు పోసి వత్తిని వెలిగిస్తే జ్ఞానజ్యోతి ప్రకటమవుతుంది. ప్రేమ లేని జ్ఞానం శుష్కం. దాని వలన ఎవరికైనా ఏం ప్రయోజనం? ప్రేమ లేనిదే శాంతి ఉండదు. ప్రేమ ఒకే చోట అవిచ్ఛిన్నంగా ఉండాలి. ప్రేమ యొక్క మహిమను నేనంతని వర్ణించను. ప్రేమ ముందు అన్నీ తుచ్చమే. గాఢమైన ప్రేమ లేకపోతే శ్రవణం పఠనం నిష్ఫలం. ప్రేమలో భక్తి ఉంటుంది. విరక్తి శాంతి కూడా అక్కడే ఉంటాయి. వాని వెనుకే ముక్తి తన సంపత్తి సహితంగా తిష్ట వేసుకుని ఉంటుంది. భావం లేకుండా ప్రేమ ఉత్పన్నం కాదు. భావమున్న చోట దేవుడున్నాడని తెలుసుకోండి. భావం ఉన్న చోట ప్రేమపూర్ణంగా ఉంటుంది.
భవాన్ని తరించడానికి భావమే ప్రధానం. గంగోదక సమానం, పవిత్రం, పరమ మధురమైనది శ్రీ సాయి చరిత్ర. దీనిని సాయియే పద్యాలతో అలంకరింప చేశారు. హేమట్ నిమత్త మాతృడు. ఈ సాయి చరిత్రను శ్రవణం చేసే శ్రోతలు వక్త ఎప్పుడూ పవిత్రులు. వారి పాపపుణ్యాలు నశించిపోయి వారికి ముక్తి లభిస్తుంది. దీనిని వినే చెవులు భాగ్యవంతములు. భక్త యొక్క నోరు భాగ్యవంతము. భక్తులకు అతి పవిత్రమైన ఈ సాయి సచ్చరిత్ర ధన్యం. ఈ చరితాన్ని చిత్తశుద్ధితో భక్తిభావంతో ఆలకించిన వారి సకల కోరికలు ఎల్లప్పుడూ తీరుతాయి. పరమశ్రద్ధతో భక్తిగా ఈ సచ్చరిత్రను వింటే వెంటనే అనాయాసంగా సాయి చరణాలయందు భక్తి లభిస్తుంది. భక్తిభావంతో సాయి చరణాలను సేవిస్తూ వారిని నిరంతరం స్మరిస్తూ ఉంటే ఇంద్రియాలు యథేచ్ఛగా విహరించవు. అవలీలగా భవాన్ని దాటడం నిశ్చయం. చాతక పక్షుల వంటి భక్తులకు ఇది జీవనం. ఇటువంటి ఈ సాయి సచ్చరిత్రను శ్రవణం తరువాత మననం కూడా చేసి శ్రోతలు శ్రీ సాయి అనుగ్రహాన్ని పొందండి. సర్వ వ్యవస్థలలోనూ సావధానంగా శ్రవణం చేసే శ్రోతల కర్మ బంధనాలు విడిపోతాయి. వారు సహజంగా భవాన్ని తరిస్తారు. కథ ఎప్పుడు ఆరంభమవుతుంది అని శ్రోతలు తమలో అనుకుంటున్నారు కనుక ప్రస్తావనను ఆరంభించి వారి ఆతురతను తొలగిస్తాను. గత అధ్యాయంలో శత్రుత్వం, హత్య, రుణం తీర్చుకోవటానికి, కర్మను అనుభవించటానికి పునర్జన్మ కలుగుతుందని చెప్పబడింది. మానవులకు పూర్వజన్మల గురించి గుర్తుండదు, కానీ సత్పురుషులు దేనిని మరిచిపోరు. తమ భక్తులు ఎక్కడ జన్మించినా వారిని కష్టాల నుండి రక్షిస్తారు. ఇప్పుడు అటువంటిదే మరొక కథ. నుంచొని ఉన్నా, కూర్చొని ఉన్నా, ఏదైనా ఇచ్చేటప్పుడు లేదా పుచ్చుకునేటప్పుడు సత్పురుషుని చరణాలయందు విశ్వాసం ఉంచితే భక్తులు సఫలీకృతమవుతారు. కార్యారంభమందు ముందుగా హరిని మరియు గురుని చరణాలను స్మరించి శ్రద్ధగా పనిచేస్తే చాలు. ఆ పనిని సత్పురుషులు చేయిస్తూ భక్తుల చింతలను తొలగిస్తారు. నేను పనిని మాత్రమే చేసేవాణ్ణి, ఫలితాన్ని ఇచ్చేవారు హరి మరియు గురువు అన్న దృఢ విశ్వాసం ఉన్న వారి లక్ష్యం నెరవేరుతుంది. సత్పురుషులు ముందు ఉగ్రంగా, కఠోరంగా కనిపిస్తారు, కానీ వారిలో ఏ ప్రత్యుపకారాన్ని ఆశించని ప్రీతి ఉంటుంది. కాస్త ధైర్యంగా ఉంటే చాలు, చివరికి వారు శుభాలను కలుగచేస్తారు. సత్సంగమనే నీడ పడితే చాలు, శాపతాపాలు, మమకారాలు అక్కడికక్కడే మాయమైపోతాయి. అందువలన సత్పురుషుల చరణాలను ఆశ్రయించండి. నిరహంభావంతో మరియు సవినయంగా సత్పురుషులకు శరణాగతులై తమ మనసులోని కోరికను వేడుకుంటే వారు చిత్తశాంతిని ప్రసాదిస్తారు. మిడిమిడి జ్ఞానంతోనూ గర్వంతోనూ సత్పురుషుల వచనాలను సంశయించే వారికి మొదటికే హాని కలుగుతుంది, కానీ వారి యందు విశ్వాసం ఉంచిన వారికి శుభం కలుగుతుంది. పరిశుద్ధ మనసుతోనో లేక కపట బుద్ధితోనైనా సరే అసలైన సత్పురుషుల చరణాలను ఆశ్రయిస్తే ప్రపంచ బంధనాల నుండి విముక్తులవుతారు. వారి మహిమ అగాధం. ఈ విషయంలో జ్ఞానోపదేశాన్ని చేసే కథను సావధానంగా శ్రవణం చేస్తే శ్రోతలకు ఆనందం కలుగుతుంది. అట్లే వక్తకు కూడా ఉత్సాహం పెరుగుతుంది. అక్కలకోట నివాసి సపట్నేకర్ అను పేరుగల వకీలు అనుభవాన్ని వింటే మనసు ప్రసన్నమవుతుంది. అతడు వకీలు పరీక్షలు అహర్నిశలు అధ్యయనం చేస్తుండగా సేవడ్ అను ఒక విద్యార్థితో కలిసి తమ పరీక్ష విషయాలను ఇద్దరు ముచ్చటించుకున్నారు. వారితో చదివే ఇతర విద్యార్థులు కూడా వచ్చి గదిలో వారితో కలిసి కూర్చున్నారు. ఎవరెవరు ఎంత బాగా పరీక్షకు చదివారు అని ఒకరిని ఒకరు ప్రశ్నించుకుంటూ పరీక్షించుకోసాగారు. ఎవరు సరిగ్గా జవాబు చెప్పగలరు, ఎవరు చెప్పలేరు అని తమ సంశయాలను తీర్చుకోవటానికి తమ తమ మనోనిబ్బరాలను పరీక్షించుకోసాగారు. సేవడు ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వలేదు. అప్పుడు విద్యార్థులందరూ ఇతడు సరిగ్గా చదవలేదు, ఇక పరీక్ష ఎలా ఉత్తీర్ణుడవుతాడు అన్నారు. అలా వారు హేళన చేశారు, కానీ తాను పూర్తిగా అధ్యయనం చేసినా చేయకున్నా తప్పక ఉత్తీర్ణుడవుతానని సేవడుకు పూర్తి నమ్మకం. నేను బాగా చదువుకున్నా నన్ను పాసు చేయించడానికి మా సాయిబాబా ఉన్నారు, నాకెందుకు దిగులు అని అతడు అన్న మాటలు సపట్నేకర్కు ఆశ్చర్యాన్ని కలిగించింది. సేవడిని ఒక పక్క పిలిచి, ఇంత గొప్పగా వర్ణించిన ఈ సాయిబాబా ఎవరు? నీకు ఇంతటి విశ్వాసం గల ఆ బాబా ఎక్కడ ఉంటారు అని అడిగాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్
शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई।
रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है अपने मस्जिद का झाड़ू गड़ो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई
Sai Baba, Sai Baba.